సౌత్ ఇండియా నరేష్ గారు కామెంట్ చేశారు, ఇంటి ముందు ముగ్గు స్నానం చేసిన తరువాతే వేయాలి అన్నారు. అండ్ పీరియడ్స్ లో ఉన్నప్పుడు ముగ్గు వేయొద్దు అన్నారు. మాకు ఇంకో ప్రత్యామ్నాయంగా పని వాళ్ళు లేరు, పిల్లలు చిన్నవాళ్ళు, మరి ముగ్గు వేయకుండా దీపం ఎలా పెట్టాలి గురుగారు? పీరియడ్స్ లో ఉన్నప్పుడు మీరు దీపం ఎలా పెడతారు? నాకు అర్థం కాలేదు. శుభ్రం చేసుకోవడానికి మీ వారు శుభ్రం చేయడానికి ఇబ్బంది ఏం లేదు. ఈ యొక్క ఇబ్బందులు ఉన్న వాళ్ళు శుభ్రం చేయకూడదు అంటే ఊడవచ్చు. దేవుడి గది వైపు వెళ్లకుండా, మీ వారిని ముట్టుకోకుండా, పిల్లల్ని ముట్టుకోకుండా మీరు బయట వాకిలి ఊడవేయొచ్చండి, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. వాటర్ పోసేసి శుద్ధి ముగ్గురు పెట్టకూడదు. వీలైతే మగవాళ్ళు పెట్టుకోదని ఏం లేదమ్మా, మగవాళ్ళు ముగ్గు పెట్టుదని ఉందా? మేము హోమం చేసేటప్పుడు మేమే ముగ్గు వేస్తాం, దానికి ఎందుకు దోషం ఎందుకు అవుతుంది? లక్ష్మీదేవి ఇల్లు అనేది దేవాలయం, దేవాలయంలో ముగ్గు వేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ వారు కూడా ముగ్గు వేసుకోవద్దు, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ముగ్గు అంటే ఏమిటి? 2 రేఖలు గీయడం, ఇంటి ముందు 2 రేఖలు గీయడం అంటే ఏమిటంటే బియ్యపిండితో ముగ్గు రేఖలు వేస్తే మనం ఇంటికి బలి ఇచ్చినట్టు. అంటే బలి అంటే ఏమిటి? పశుపక్షాదులకి మనం అన్నం పెట్టినట్టు. కాబట్టి ముగ్గు వేయడం అంతే తప్ప మీరు పెద్దగా జరగదు. కాసేపు ముగ్గు పిండి వేసి అలా ఇంటూ మార్కు వేసేసి పద్మంలాగా వేసి సరిపోతుంది, అది ముగ్గే అవుతుంది. కాబట్టి మీకు వీలు కాకపోతే చేసేది చెప్పేది ఏం లేదు, వీలైనంత వరకు మనకు సాధ్యమవుతుంది అలా మీ వారు పెట్టవచ్చు. లేదా ఊడ్ చేసి శుభ్రంగా ఒక చాక్ పీస్తో శ్రీకారం రాసి సరిపోతుంది, శ్రీకారం రాసేసేయండి సరిపోతుంది మీ వారు. తర్వాత దీపారాధన చేయొచ్చు. కానీ మీకు ఇబ్బందులు వచ్చినప్పుడు దీపారాధన ఎలా చేస్తారో నాకు అర్థం కాలేదు, ఆ విషయాన్ని గమనించండి. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.